ఇక ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. రాజధాని అమరావతిలో మధ్యాహ్నం 12 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో ఎస్ఐపిబి, సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే ఛాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి పిఠాపురంలో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ టూర్లో భాగంగా రేపు సంక్రాంతి సంబరాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఎల్లుండి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సందర్శనలు చేయనున్నారు డిప్యూటీ సీఎం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు ఇచ్చింది సిట్. నేడు విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు సీఎం చంద్రబాబు. పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఇరువురు నేతలు చర్చించారు. అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పించడంతో పాటు జీరామ్ జీ బిల్లు గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ఈ పథకంలోని కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలని అమిత్ షాకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే కేంద్ర బడ్జెట్లో ఏపీకి తగిన మేర కేటాయింపులు చేయాలని కోరారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోసం సన్నద్దమవుతుంది ఎన్నికల కమిషన్. జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో పాటు మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఈసీ. 12వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని ఆదేశించింది. 13వ తేదీ నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా ప్రచురించి టీపోల్ యాప్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. 16వ తేదీకి పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫోటోతో కూడిన తుది ఓటర్ల జాబితాను వార్డులోని పోలింగ్ స్టేషన్లలో ప్రచురించాలని పేర్కొంది. పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సిబ్బంది, ఆర్ఓలు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ ను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్. నీరు తెలంగాణ దాటి ఆంధ్రాకు వచ్చిన తర్వాత ప్రాజెక్టు కడితే తప్పేంటని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీటిని రాయలసీమకిచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ వాటాకు ఎక్కడా చిల్లు పెట్టడం లేదన్నారు. కామన్ సెన్స్ తో ఆలోచించాలన్నారు లోకేష్. అమరావతి మండలం ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్ తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మంత్రి నారాయణకు 400 ఎకరాలకు సంబంధించిన అంగీకార పత్రాలను అందజేశారు అన్నదాతలు. ఎండ్రాయిలో 1925 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించనుందని తెలిపారు నారాయణ. ఎంపీ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ భేటీ అయింది. కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడంపై చర్చించారు. 6 వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. దీని మీద వెంటనే నివేదిక ఇవ్వాలని కోరింది ఎథిక్స్ కమిటీ. సభకు రాకుండా టీఏడీఏలు తీసుకోవడంపై చర్చించింది. వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై తొలుత నోటీసులు ఇచ్చి కమిటీ ముందుకు పిలిచి వివరణ కోరదామన్నారు జ్యోతుల నెహ్రూ. ఇక సభ్యుల వివరణతో పాటు ప్రజాభిప్రాయం తీసుకుని ముందుకెళ్దామన్నారు. తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది. 20 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్లు ఇచ్చింది. హైదరాబాద్ సౌత్ రేంజ్ అదనపు కమిషనర్గా తఫ్సీర్ ఇక్బాల్ ను నియమించింది. హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్గా శ్వేత, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్గా విజయ్ కుమార్, ఫ్యూచర్ సిటీ మహేశ్వరం జోన్ డీసీపీగా నారాయణ రెడ్డిని నియమించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ అయ్యారు. యూరియా సమస్య మహబూబాబాద్ లోనే ఎందుకు వస్తుందంటూ ఆ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు క్లాసు తీసుకున్నారు. రైతులు ఎందుకు రోడ్డెక్కుతున్నారని ప్రశ్నించారు. సిబ్బంది సమన్వయ లోపమే దీనికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పొంగులేటి.
మేడారం ఆలయ పునర్నిర్మాణ పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామన్నారు మంత్రి సీతక్క. ఇందుకు సహకరించిన అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 19న మేడారం ఆలయాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారని వెల్లడించారు. మంత్రి పొంగులేటి అధ్యక్షతన జరిగిన వరంగల్ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న సీతక్క జిల్లా అభివృద్ధికి సీఎం ఎంతో సహకరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని 6,431 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది తెలంగాణ ఆర్టీసీ. రేపటి నుంచి 19వ తేదీ వరకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలుంటాయని సంస్థ తెలిపింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి ఈ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలి, బోయిన్పల్లి, కేపీహెచ్బీ, ఆరంఘర్, ఎల్బీ నగర్ నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఈఎన్సీ ఆఫీసులో కలకలం రేగింది. ఇక్కడ చీఫ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న అల్తాఫ్ అనే వ్యక్తి ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాల నుంచి బయటకొచ్చి బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు అల్తాఫ్. నిందితుడి 2-వీలర్ నంబర్ను గుర్తించిన బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు పాక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో వేలాది మందిని నట్టేట ముంచిన సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ స్కామ్ విలువ ఏకంగా 3,000 కోట్లుంటుందని సీసీఎస్ పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. 4 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత పోలీసులు ఈ కేసులో కీలకమైన ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఇప్పుడు అమీన్పూర్లోని శర్వాణి అలర్ట్ ప్రాజెక్టుపై పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 17 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ భోలక్పూర్లోని న్యూ బాకారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోడౌన్లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు అధికారులు. పక్కనే 3 గోడౌన్లు ఉండటంతో అప్రమత్తమయ్యారు. ఆ గోడౌన్లకు మంటలు వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పోలకల్ హైస్కూల్ దగ్గర ఆర్టీసీ బస్సుపై ఆకతాయిలు రాళ్లు విసరడం కలకలం రేపింది. ఈ ఘటనలో బస్సు వెనకద్దాలు ధ్వంసమయ్యాయి. వెనక సీట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలంలో ఉన్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఆకతాయిలకు చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. వరంగల్లో వివాహిత కత్తితో హల్చల్ చేసింది. పట్టణ చౌరస్తాలో భర్తపై దాడికి యత్నించింది. భార్య నుంచి తప్పించుకునేందుకు జ్యువెలరీ షాప్లో దాక్కున్నాడు భర్త. డయల్ 100కి ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ చేతిలోని కత్తిని లాక్కున్నారు. దీంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసనకు దిగింది జ్యోత్స్న. భర్త శ్రీకాంత్ వివాహితర సంబంధం పెట్టుకుని తనకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నాడని ఆరోపించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మిర్చి సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గుంటూరులో మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. యార్డులో సౌకర్యాలు, రవాణా సదుపాయాలు, ఎగుమతి దిగుమతిదారులతో ఆయన మాట్లాడారు. ధరలు పతనం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో అచ్చెన్నా చర్చించారు. ఓఎన్జీసీకి వార్నింగ్ ఇచ్చారు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్. ఆయిల్ బావుల రీఓపెన్ కు ముందు తప్పకుండా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అలాగే ప్రభావిత గ్రామాల్లో ఆసుపత్రులు, మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావాలన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడత పోలూరులో అనధికారిక పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు పోలీసులు. ఫ్యూయల్ ట్యాంకర్కు మిషన్ అమర్చి నేరుగా వాహనాలకు డీజిల్ పెడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సివిల్ సప్లైస్ విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. నంద్యాల విజయ డైరీ దగ్గర హైడ్రామా నడిచింది. సంస్థ ఎండీ ప్రదీప్, త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్ రెడ్డి, మధును అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయితే నోటీసులు ఇవ్వకుండా బైండ్ ఓవర్ కేసులు పెడితే ఊరుకోమన్నారు కమిటీ సభ్యులు. డైరీ నుంచి బయటకు వెళ్లకుండా కమిటీ సభ్యులను అడ్డుకున్నారు పోలీసులు. ఇటు పోలీసులు, అట్లు కమిటీ సభ్యులు, వారి మద్దతుదారులతో డైరీ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. రైల్వే జోన్ కార్యాలయ ఉద్యోగుల కేటాయింపు కోసం కసరత్తు తుది దశకు చేరింది. 959 మంది ఉద్యోగులను సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కు బదిలీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీవాత్సవ, సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మాథూర్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామంలో దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, ధర్మరక్షణ జరిగే చోటే దైవభక్తి వికసిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గచ్చిబౌలిలోని కౌ స్టేస్ హోటల్లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై దాడులు చేశారు. పార్టీలో పాల్గొన్న 12 మందిని పట్టుకున్నారు పోలీసులు. 5గురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీలో పోలీస్ శాఖకు చెందిన అధికారి కూడా పట్టుబడ్డారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 2వ విడత బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుంది కేంద్రం. అసెంబ్లీ ఎన్నికల కోసం సీనియర్ పరిశీలకులను నియమించింది ఏఐసీసీ అధిష్టానం. త్వరలో ఎన్నికలు జరిగే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సీనియర్ పరిశీలకులను అబ్జర్వర్స్ గా బాధ్యతలు అప్పగించింది. అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సీనియర్ పరిశీలకులను పంపాలని నిర్ణయించింది. తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించింది ఏఐసీసీ. ఇక అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ ను సీనియర్ పరిశీలకుడిగా అపాయింట్ చేసింది ఏఐసీసీ. బంగారాన్ని మించి వెండి ధర పరుగులు పెడుతుంది. ఇలాంటి సమయంలో వినియోగదారులు మోసాల బారిన పడకుండా దానికి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం వెండికి బంగారంలా హాల్ మార్కింగ్ తప్పనిసరి కాదు. అయితే సిల్వర్ కు తప్పనిసరిగా హాల్ మార్కింగ్ ఉండాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా నిబంధనలు తీసుకురావడానికి ముందు అవసరమైన వనరుల గురించి అంచనా వేస్తున్నారు అధికారులు. కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన విద్యుత్ ఉద్యోగి మృతి చెందారు. శబరిమల వెళ్లి తిరిగొస్తున్న సమయంలో భక్తులు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ ఉద్యోగి అశోక్ అక్కడికక్కడే చనిపోయాడు. కారులో ప్రయాణిస్తున్న ఆయన కొడుకు, అల్లుడు గాయపడ్డారు. మువత్తుపుల పెరంబవూర్ ఎంసీ రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. రాబోయే 48 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి బంగాళాఖాతం వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ బలపడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.